వాళ్ళ నియోజకవర్గాల గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా పాడైనాయి ఒక్కడన్న పోయి చూసిండా? వాళ్ళ నియోజకవర్గాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా పాడైనాయి ఎన్నడన్న పోయి చూసిర్రా? పోయి చూసిండ్రా అంటున్నా నేను. అసలు మీ పిఎలన్న ఐడియా ఇస్తారా? అన్న ఈడు ఉన్నాయన్న అక్కడ పో అని చెప్పి. మళ్ళీ ఏమిటికండి మీరు ఎమ్మెల్యేగా అయినరు? రిబ్బన్ కట్లు ఏనిక గా ముచ్చటేదో ముందే పబ్లిక్కి చెప్తే రిబ్బన్లు కొనిద్దురు కదా, రిబ్బన్లు కట్ చేసుకుంటా కూర్చోండి బెస్ట్. మీ ఇంట్లోనే అయినా లైన్గా కట్టుకోండి రిబ్బన్లు, ఊహించుకోండి ఇట్లా. అదేదో ట్రోఫీ అన్న మాఫియా సమ్ ఏమంటారు ఒక ట్రాన్స్లో ఉంటాం చూసిరా, ఆ రకంగా రిబ్బన్లు కట్ చేసుకుంటా కూర్చోవాలి. అరే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, అరే ఇంకా వారం రోజులు 10 రోజులలో స్కూల్ ఓపెన్ అవుతా ఉన్నాయి, ఏ ఒక్కడు కూడా ఏడ కూడా నాకు కనవలేదండి. ఒక చిన్న వార్త కూడా రాలేదండి మా ఎమ్మెల్యే పోయి ఇన్స్పెక్షన్ చేసిండు సడన్గా అని చెప్పి. మళ్ళీ అందుకే కేజ్రీవాల్ అంటే అక్కడ పబ్లిక్ లైక్ చేస్తారు. సరే ఆయన స్కామ్ చేసిండా ఏం చేసిండా అనేది మనకు అనవసరం అండి. మా పేదోళ్ళకి అండగా ఉన్నాడు, ఉచిత విద్య ఇచ్చి ఈ రోజున మిడిల్ క్లాస్ బతుకులు కూడా అద్భుతంగా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా స్కూళ్ళలో ఫీజులు కట్టడం మానేసి ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్లలో జాయిన్ చేసిండ్రు. అది కదా మరి మనం మాట్లాడుకోవాలి. ఎక్కడైతే మంచి ఉందో అది తీసుకోవాలి మనం, చెడు కన్నా కూడా. మరి అక్కడ మంచి ఉన్నప్పుడు అది, అందుకే పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈ విషయంలో మాత్రం జగన్ని పొగడాల్సిందే. ఈ ఒక్క విషయంలో ఎందుకు ఉచిత విద్య ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా సక్సెస్ అయింది. జగన్ గారికి ఆ ఆలోచన ఎట్లొచ్చిందో ఏమొచ్చిందో తెలియదు నాకు, కానీ ఆలోచన ఎందుకు వచ్చిందో ఎట్లొచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ కాన్సెప్ట్ అమ్మ ఒడి అనే కాన్సెప్ట్, అమ్మ బడి అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెచ్చి కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఒక్క విషయంలో. ఇక అక్కడ పక్క రాష్ట్రంలో క్రిస్టియానిటీ పెరుగుతుంది, గదంతా ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్లో అవన్నీ బాధాకరం, కంపెనీలు రాకపోవడం బాధాకరం, అవన్నీ కూడా ఒప్పుకుంటా. కానీ నువ్వు ఇక్కడ చదువుతున్నావు కదా ఉచిత విద్య, అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి పక్క రాష్ట్రాలన్న ఉద్యోగాలు వస్తాయి కదా, ఐటీ సెక్టారో డాక్టరో ఇంకేదో సంవాట్. అసలు చదివే లేకపోతే ఇక ఉద్యోగాలు ఏడివి, కంపెనీలు పెడితే వేస్ట్. ఈ విషయంలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను జగన్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు? అద్భుతంగా డిజిటల్ క్లాసెస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి సక్సెస్ అయినాడు. ఇక్కడ పెట్టారు మన ఊరు మన బడి, అది ఏ ఊరు పట్టుకొని పోతుందో తెలియదు. పైసలు మాత్రం ఖర్చు అయినాయి, బిల్లులు మాత్రం ఆగిపోయినాయి. ఏమేం డెవలప్ చేసిరో అర్థం కాదు, ఏం చేసిరో తెలియదు. అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫెయిల్ అయింది. సో మనకి ఏది కావాలో అది చేయం, వీళ్ళు మనకి ఏది వద్దో గది చేస్తామంటారు. అండ్ అట్లనే ఢిల్లీలో మరి ఆయన చదువుకున్నాడు కేజ్రీవాల్, అందుకే అద్భుతంగా ముందరికి వెళ్తా ఉన్నాడు. అది ఓర్వలేని కొంతమంది ఏదో ఏం చేయాలో అని చెప్పి ఇక ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చాప కింద నీరులా కూడా ఆప్ అనేది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాప కింద నీరులాగా మెల్లమెల్లగా విస్తరించి కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే పక్కన పంజాబ్ కావచ్చు, ఇట్లా మెల్లమెల్లగా ఆ కాన్సెప్ట్ వేరే రాష్ట్రాల్లో కూడా తీసుకొస్తే క్లిక్ అయింది. అంటే ప్రజలు కొంచెం లేట్గా వచ్చినా లేటెస్ట్గా పైకి వస్తారు ఇటువంటివి చేస్తే. చిరస్థాయిగా రేపటి రోజున మీ ప్రభుత్వాలు అధికారంలో లేకపోయినా గుండెలో పెట్టుకుంటారు, అరే పలానా కేజ్రీవాల్ వల్లనే ఉచిత విద్య ఉచిత వైద్యం వచ్చింది, ఆయన ఉన్నా లేకపోయినా గుర్తు పెట్టుకుంటారు. రేపటి రోజున ఢిల్లీలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కాన్సెప్ట్ తీస్తే ప్రజలు ఊరుకుంటారా? మహిళా ఉచిత ఆర్టీసీ కూడా ఉంది అక్కడ, మహిళలకు ఫ్రీ బస్ అక్కడ ఢిల్లీలో. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలన్నా మారుతారేమో, పబ్లిక్ కన్నా అవగాహన వస్తుందేమో. పైసలు తీసుకున్నామా, ఓట్లు వేసినామా, మా ఇంటి గృహప్రవేశానికి వచ్చినావా, నా బిడ్డ పెళ్ళికి వచ్చినావా, అక్షంతలు వేసినావా, మళ్ళా బిడ్డ పెళ్ళికి తీసుకొచ్చినందుకు కొడుకు పెళ్ళికి తీసుకొచ్చి అక్షంతలు వేసినందుకు మళ్ళీ పిఏలోకి 5,000 6,000 7,000 ఉల్టా వాళ్ళు ఇవ్వాల్సింది పోయి వీళ్ళే ఇచ్చుడు మళ్ళా. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా. అందుకే ప్రజలారా మనకి ఏం కావాలి, మనం ఏం అడగాలి రాజకీయ నాయకుల్ని, వాళ్ళు మనకేమి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన అనేది మనకు ఉండాలి.
ఊరు వాడ మండలం జిల్లా రాష్ట్రం అభివృద్ధి అయితే మనం అభివృద్ధి అయినట్టే కదా. అది చేయం మనం కూడా బల కింద చేయి పెడుతున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఇట్లనే ఇంకెన్ని రోజులు అండి ఇట్లా బతుకులు ఇడుస్తూ ఉంటామా ఇట్లనే? ఇక నెక్స్ట్ జనరేషన్ బాగుపడద్దా? మనం ఇట్లా అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా ఇట్లా అయిపోయినామా? ఇప్పటికే 30 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి మాసివ్ అటాకులు వచ్చి స్ట్రెస్ భరించలేక ప్రతి ఒక్కరు కూడా సైబర్ సైకోల్ అవుతున్నారు. సైబర్ సైకోల్ అంటే ఏం చెప్పాలా? ప్రతి ఇళ్లలో మీరు చూడండి, ఇదివరకు హ్యాపీగా మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు బీపీతో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళందరూ ఇప్పుడు బీపీగా మాట్లాడుతున్నారు. అంటే ఏం మాట్లాడినా కసురుతున్నారు. ఒక రకమైన ఇరిటేషన్లు ఉంటారు వాళ్ళంతా సైకోల్ లక్క. 70% ఆఫ్ పబ్లిక్. దానికి కారణం ఫైనాన్షియల్ క్రైసిస్. అప్పు చేయాలి, ఈఎంఐలు కట్టాలి, మళ్ళీ మెంటల్ టెన్షన్, స్ట్రెస్, ఇంట్లో గొడవలు, ఇవన్నిటికీ కారణం డబ్బు. ఇరిటేషన్ పెరిగిపోతా ఉన్నది. ప్రేమగా అన్న భావన అంటే ఊరికే డిస్టర్బ్ చేయకు, తాగుతా లేకపోతే లేదు, చాయ్ తాగుతావా అంటే చట్ నేను దాగా, ఇట్లా అంటే ఒక రకమైనటువంటి ఇరిటేషన్ తోటి అరుస్తారు. దానికి ఎందుకంటే విపరీతమైనటువంటి స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళ పైన ఉన్నాయి. ఆ స్ట్రెస్ ఏంది? నెల తిరిగేసరికి మేము ఇవన్నీ కట్టాలి, ఇవన్నీ చేయాలి, మా వల్ల కాదు, మా తాన లేవు, ఎట్లా తేవాలి? మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేసి మళ్ళీ ఇంకో దగ్గర తేవాలి. ఇక పొరపాటున పుసుక్కున్న వాడికి ఏమైనా అయింది అనుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే భయం అవుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఎమ్మెల్యేలు ఎవడన్నా సరే ఎమ్మెల్యేలు పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా అండి గవర్నమెంట్ హాస్పిటల్లో? ఎవడన్నా ఒకరిని చూపియండి, చేయించుకోరు. మరి నువ్వు ఎమ్మెల్యే అయ్యండి, నువ్వే చేయించుకోకపోతే పబ్లిక్ మాత్రం పోయి ఆడ ఏం చేయాలి? డాక్టర్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి, పైసలన్నీ తగే అక్కడ పెట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా బిల్లు వేస్తూ ఉంటారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అంటే మానసికంగా కుంగి కృషించిపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సంతోషంగా ఆ ఇంటి పెద్ద ఉండలేకపోతున్నాడు. ఇక ఒక్కడే సంపాదిస్తే వాడు ఆంఫర్ స్వాహానే. అట్లయిపోయిందండి మన పరిస్థితులు. స్ట్రెస్. ఇక ముందు జనరేషన్స్ కూడా గిట్లనే బతకాలని మీరు అందరూ కోరుకుంటుర్రా? మనం అందరం గదే కోరుకుందామా? మన నెక్స్ట్ జనరేషన్ అన్న హ్యాపీగా ఉండాలి, ఇట్లా బీపీ కావద్దంటే ఏం చేయాలి? ఈ రాజకీయ నాయకుల్ని ఇప్పటి నుంచే ప్రశ్నించాలి. మన లైఫ్ ఎట్లాగో అయిపోయిందిరా నాయన, మన నెక్స్ట్ లైఫ్ అయిపోయిందంటే ఇప్పుడు ఏదో టపా కడుతున్నాం అని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఈ సిస్టమ్ మారాలంటే అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళన్నా పడుతుంది. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టాలి అంటే ఇప్పుడు కదా మనం మారాలి. నెక్స్ట్ 20 ఇయర్స్ ఇప్పుడు కదా మనం మారాలి. దాని గురించి నేను చెప్తా ఉన్నా. సో ఒకటికి 10 సార్లు ఆలోచించండి దయచేసి ప్రజలారా. మీ స్కూళ్ళ గురించి ఆలోచించండి. అట్లీస్ట్ చందాలు వేసుకోనన్నా ఈ స్కూళ్ళను హాస్పిటల్లన్నా బాగుపరచుకోవాలి. గవర్నమెంట్ ఉంటే ఎంత లేదెంత ఇదెంత మేమే క్లీన్ చేసుకుంటామని చెప్పి అటువంటి రోజులు రాకుండా అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అయినా అద్భుతంగా ప్లాన్ చేయండి. టైం పడుతుంది డెఫినెట్గా ఏం చేయాలన్నా. కానీ అట్లీస్ట్ ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ లేనట్టే కనబడుతుంది. మాకు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ అన్నది ఎక్కడ కూడా కనబడట్లే. సో దయచేసి ఒకసారి ఆలోచించండి. ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది మన దేశానికి రక్షణ కల్పించాలి. ఒక్క స్టేట్ చేస్తే అన్ని స్టేట్లు చేసి చూపించాలి. లేదా కేంద్ర ప్రభుత్వమే ఈ ఉచిత విద్య ఉచిత వైద్యం ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో అమలు పరచాలని చెప్పి ఒక జీవో తీసుకురావాలి. ప్రతి పేదింటి బిడ్డ, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ప్రతి ఒక్కరు కూడా పోయి గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఇక కోటీశ్వర్లు ఇంటర్నేషనల్ చేస్తారా, ఎల్కేజీకి 2 లక్షలు కాదు 4 లక్షలు కట్టుకుంటారా, పైసలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం. ట్యాక్సులు కట్టేది మాత్రం మిడిల్ క్లాస్లే. వీళ్ళేమో డబ్బు ఉన్నోళ్ళు ట్యాక్సులు ఎగ్గొట్టి బ్లాక్ మనీ అంటారు. ఈ మన పేదోళ్ళకి గంజిదాయి వాడుకుంటారు కానీ వాళ్ళకి ట్యాక్సులతోటి పని లేదు. సంక్షేమ పథకాలు వాళ్ళకు వస్తాయి, సంక్షేమ పథకాలన్నీ పేదోళ్ళకి వస్తాయి. కోటీశ్వర్లకు అవసరం లేదు. ఇంత షైర్ పడేస్తారు, ఇంత ఏమైనా తెచ్చుకుంటారు. ఇక్కడ నలిగిపోయి చితికిపోయేది ఎవడరా నాయన అంటే మిడిల్ క్లాసే. మరి ఉచిత విద్య ఉచిత వైద్యం ఎవరికి రా నాయన యూజ్ అంటే మిడిల్ క్లాస్కే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతుకుని మింగలేదు, కక్కలేదు, ఆశలు చంపుకోలేదు, ఈఎంఐలు కట్టాలి, లోన్ తీసుకొని కొనాలి, సెల్ఫ్ రెస్పెక్ట్కి పోవాలి, పరువు, ఇవన్నీ చుట్టుముడతాయి మనకి మిడిల్ క్లాస్ అనగానే.
మరి ఏ గవర్నమెంట్ అన్న మిడిల్ క్లాస్ గురించి ఆలోచించి ఏదైనా పథకం అన్న తీసుకొచ్చిందా? పథకాలే అవసరం లే, ఉచిత విద్య ఉచిత వైద్యం తీసుకొస్తే అటు పేదింటి బిడ్డ చదవచ్చు, ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సగం టెన్షన్ సగం స్ట్రెస్ అదే పిల్లల ఫీజులు, మళ్ళీ కాలేజ్లు, మళ్ళీ బీటెక్లు, మళ్ళీ డాక్టర్ చదవాలన్న మళ్ళీ దానికో ఫీజు, మళ్ళీ దీనికో ఫీజు, మళ్ళీ హాస్పిటల్కి పోవాలి, మళ్ళీ ట్రీట్మెంట్, డాక్టర్ ఎట్టుంటాడో తెలియదు. దీనివల్ల సగం జీతాలు మిగులుతాయి, సగం పైసలు మిగులుతాయి, సగం స్ట్రెస్ మిగులుతుంది. ఇది మాత్రం ప్రభుత్వం ఆలోచించదు. దయచేసి ఆలోచించండి, ఆలోచించి ఇప్పటికైనా మారండి. పబ్లిక్ మారితేనే ప్రభుత్వాలు మారుతాయి. పబ్లిక్ మారకుండా అట్లనే ఉంటే వీళ్ళు కూడా అట్లనే చేస్తారు. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తేనే దారిలోకి వస్తారు, లేదంటే లేదు.